10 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ విద్యార్థి యువత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నియంత పాలన కొనసాగించి రాష్ట్రాన్ని అవినీతి మత్తులో తూలి ప్రజలకు అభివృద్ధి అనేది లేకుండా కుటుంబ పాలన నియంత పాలనగా కొనసాగించి మరి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఈరోజు మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు బీఆర్ఎస్ పార్టీ మరి పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయింది. మరి మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మరి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. మరి ఉదాహరణకు రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తే రామగుండంలో మరి గత 5 ఏళ్ళు కోరికంటి చందర్ రాక్షస పాలన కొనసాగించాడు. మరి ఇక్కడి ప్రజలు కూడా పూర్తిగా ఆయనను ఓడగొట్టి ఉద్యమ నాయకుడని పేరు చెప్పుకొని ఉద్యమంలో అమరులైన వారికి స్తూపం కట్టించే పరిస్థితిలో కూడా ఆయన లేకుంటే సిపిఐగా, డిఎస్పిఎస్గా, ఎస్ఎఫ్గా, వైఎఫ్గా పోరాటాలు చేసి నగరపాలక సంస్థ అధికారుల మెడలు వంచి అమరవీరులకు గౌరవం దక్కే విధంగా మరి దాదాపు 60 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టించి మరి అమరవీరులకు ఈరోజు నివాళులు అర్పించే విధంగా ఈ అమరవీరుల స్తూపం కట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం మరి అన్ని రాష్ట్రాల్లో కన్నా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం అయినప్పటికీ అప్పులో మరి ఊబిలో ఉండడం బాధాకరం. ఇప్పటికైనా నీళ్లు, నిధులు, నియామకాల పేరును రాష్ట్రం సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పథకాలను అమలు చేయాలి. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా చేయాలని డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ డిమాండ్ చేస్తూ ఉన్నాం.